హాయ్ అండి అందరికీ. నేను మీ ఇట్స్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నది అయితే తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను స్వాముల కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో చూపించేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండి, పొడిపిండి అండి, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, క్రష్ చేసిన పల్లీలు, సరిపడా సాల్ట్, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న పప్పు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వాటర్ పోయక ముందు మొత్తం పొడిపిండిలా అన్నీ కలిపేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపినాక దానికి సరిపడా వాటర్ వేసి మెత్తగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగానే ఉండాలి. ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సర్వపిండి చేసే గిన్నె ఉంటుంది కదా, కొంచెం ఫస్ట్ దానికి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని సైడ్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ సర్వపిండి చేసుకోవాలనేది చూసి కొంచెం సన్నగా లావుగా అనేది చూసుకొని పిండిని అయితే పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. పిండి మొత్తం స్ప్రెడ్ చేసినాక హోల్స్ అయితే పెట్టుకొని వెయిట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద సైడ్స్ తిప్పుతూ అయితే చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది టీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. జర్నీలో అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఈజీగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీన్ని డీప్ ఫ్రై లాగా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా క్యాప్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్తో కూడా ఇలా చేసుకోవచ్చు. నేను చేసింది ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చిందో చూడండి. చాలా టేస్టీగా ఉంది. ఆనియన్ లేకపోతే 2 days వరకు కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.